తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమీ అనురాగం ఏ నాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా వలుపుల ఉయ్యలలుగెనులే ఎన్నో వసంత వేళలలో వలుపుల ఉయ్యలలుగెనులే ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడెనులే అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల ఋతువులే చూసినను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమీ అనురాగం ఏ నాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా దేవి నిన్ను చూడకుండా ఒక క్షణమైనా ఉండగలనా నాకు అలాగే ఉన్నది స్వామి నేను చూడక నేనుండలేను నేను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మ ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మ
రాకలు ఎన్ని శశిరేఖలు నీ ప్రతి రాకలు ఎన్ని శశిరేఖలు నిన్ను చూడక నేనుండలేను నిన్ను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నేను చూడక నేనుండలేను జగమూగింది సలువేరుగా ఒక క్షణమైన నిన్ను వీడినా మది తొలిపింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం నిన్ను చూడక నేనుండలేను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను నిన్ను చూడక నేనుండలేను పాలిట దైవము నీవట పాలిట దైవము నీవట అమరవనే అయ్యవు నీవట కోటికి చిరుతామణివట నిన్ను నెరనమ్మిన కోటేదారి అఖిలము వేగిన అంతర్యామికి
జగముల నేలేటి ప్రేమమయమున జగముల నెలిసే గోపాలుడను మహిమ తెలియగలరా నా లీలలు కొనగలరా నా సాటి గోవగలరా అందరూ క్షేమమా ధర్మానందన? అందరూ క్షేమమే. నీ దయా విశేషమున ఎల్లరూ క్షేమంగా ఉన్నాము బావా. మీరు సంధికి పోయిన సంగతులు ఏమైనది బావా? వారు సంధికి ఒప్పుకున్నారా లేదా బావా? ధర్మానందన, పరిపరి విధంబుల సంధానంకు ప్రయత్నించిన సంధానంకు రాలేదు బావా. అది నువ్వు గాక ఆ సుయోధుడు నన్నే బంధించాలని ప్రయత్నించినాడు బావా. నన్ను బంధింపకు ఆ మూర్ఖులకు సాధ్యమవునా బావా? రాబోయే పౌర్ణిమ రోజు మహాభారత యుద్ధము నిర్ణయించుకొని వచ్చినాను బావా. బావా, నీ మాట నేను కాదనుకున్నా. నీవు అండగా ఉండగా అలాగనే కామినమ్ము బావా. జయాపజయములు దైవాధీనములు నీ ఉండగా మాకేమి బావా భయము? ఏమి నిన్ను కట్టివేటకు ప్రయత్నించినారా? ఓరి దుర్యోధన దుశ్శాసనాధికులారా, అడుగుతా పరిపాండవల్ రాజమ్మును హరించిన దుర్యోధన దుశ్శాసన కరుణ శకుని అడవులకు పంపిన కౌరవ మూర్ఖులారా, దేవా వసుదేవనందన, కౌరవులకి మరణం తప్పదు. వాడితిన ఎలరాజమల్ల సుయోధునాందువలన మాయజూజమున విదెత్తిన మరల మహారాజు కాంతికై పరివారుల భిక్షమెత్తుకునేద మాధవా. బావా అడిగితే కావున నాకేమి చెప్పకుండా ఉండట ఇష్టం లేదు బావా. రాజ్యమంతా హరించిన కౌరవులకి మరణము తప్పదు. నీ ఆజ్ఞే మహాభాగ్యమైనది. నేను వారిని హరించదను చూడమా. బావా ధర్మానందన, భీమసేన పుత్రుడు ఘటోత్కచుడు మరియు సింహబల పరాక్రముడైన అభిమన్యుడు ఉండగా నీకేమి భయము బావా? వారిని పిలిపించుకునము. అలాగే బావా. నాయన భీమసేన, నీ పుత్రుడుకు ఘటోత్కచుడిని పిలిపించము నాయన. అలాగే అన్నయ్య. కుమార ఘటోత్కచ, కుమార ఘటోత్కచ, కుమార ఘటోత్కచ. యుద్ధమయ్యే కొంతకాలము యుద్ధమయ్యే కొంతకాలము యుద్ధమయ్యే భారతీయుడు మేము కుమారుడు జగమెల్ల తల్లగిల్లడన్ గడగడ ఉరుకుతూ మారిపోతున్న పట్టెమి దొంతులు పాండవ దోదల పరాంతవత్ జయము సత్యమనికి వేరా జయము సత్యమనికి వేరా పౌరు పండ యుద్ధమయ్యే కొంతకాలము యుద్ధమయ్యే కొంతకాలము యుద్ధమయ్యరా. మామా శ్రీకృష్ణదేవ వందనములు. వీరయోధు నా తల్లిదండ్రులకు అభినందనములు. జయములో కైక శ్రీకృష్ణ సత్యదేవా, జయము నా పిల్ల తండ్రులారా. అభయమివ్వండి శత్రువులను అంతము చేసద అయ్యలారా. మామా శ్రీకృష్ణదేవ తల్లిదండ్రులారా, మీరు చలవ చెంగిన ఆ కౌరవులు చీల్చి చెండాడి మా తండ్రులకు జైలు కొలిచేదను. శాంతించు నాయన, శాంతించు. తమ్ముడా అర్జున,
నీ పుత్రుడుకు అభిమన్యుని పిలిపించును నాయన. అలాగే అన్నయ్య. కుమార అభిమన్యు, కుమార అభిమన్యు, కుమార అభిమన్యు. తండ్రి వరించదం వేరులాం చిల్చదం చతులం వరించదం వేరులాం చిల్చదం చతులం నా చౌర కరిని మేలు జగము తెల్ల తల్లడిల్లగల్ జగము తెల్ల తల్లడిల్లగల్ దోష దుష్ట దర్శనం దొసరాసుడి వంశమల్ దోష దుష్ట దర్శనం దొసరాసుడి వంశమల్ కదన ముంద భోజనేతు కన్న తల్లి కోరిక వరించదం వేరులాం చిల్చదం చతులం నా చౌర కరిని మేలు జగము తెల్ల తల్లడిల్లగల్ జగము తెల్ల తల్లడిల్లగల్ పరమాత్మ తోడు నీడ పాపాత్ముల పాడుతే పరమాత్మ తోడు నీడ పాపాత్ముల పాడుతే పురవేరులు పురవైరులు ఎవరైనా భయపడలేనా వలించడం వేరులం చించడం శత్రులం నా చౌర్య పరిని మేలి జగము తెల్ల తల్లడిల్లగన్ జగము తెల్ల తల్లడిల్లగన్. మామ శ్రీకృష్ణదేవ, మామగారికైన శ్రీకృష్ణదేవులకు నా తండ్రులకు వందనములు. నాయన నువ్వు చిన్నవాడువు కదా, నీకెందుకు ఈ సమరము? అది కాక నీ భార్య ఉత్తర గర్భవతి కదా. పెదనాన్న ప్రళయం పైన నా భార్య గర్భవతి కూర్చుండిన శత్రులు సులుగున చేకూరుదురు కదా. అల్లుడా అభిమన్య, నీ పరాక్రమం మెచ్చి తిని కూర్చున్నాము. రమణ ఒకసారి నా మొరలాలించవ, ఒకసారి నా మొరలాలించవ. ఓ నీకోసమెంతో వెదికెను శ్రీ వెంకటరమణ, ఒకసారి నా మొరలాలించవ, ఒకసారి నా మొరలాలించవ. ఎత్తైన కొండల్లో బంగారు శిఖరాన భక్తుల హృదయాన సేవన భరించే, ఎత్తైన కొండల్లో బంగారు శిఖరాన భక్తుల హృదయాన నీవన గోరించే, దయమాని మనమాని నీవను గోరించే. వినతోచి భక్తులు కొలిసే గోస్వామి శ్రీ వెంకటరమణ, ఒకసారి నా మొరలాలించవ. ఓ నీకోసమెంతో వెదికెను శ్రీ వెంకటరమణ, ఒకసారి నా మొరలాలించవ, ఒకసారి నా మొరలాలించవ. దేవా సుప్రభావ నీలమేఘా సాముండవై, దేవా దేవాంతి దేవా సుప్రభావ నీలమేఘా సాముండవై, ఎలలేని భోగాల నీవను భావించే, ఎలలేని భోగాల నీవను భావించే, భక్తులను దయాన నీవించ స్వామి శ్రీ వెంకట
ఒకసారి నా మొరలాలించవా, ఒకసారి నా మొరలాలించవా. భావులకు పాండవులారా, నన్ను క్షమించండి, ఒక చిన్న పొరపాటు జరిగినది. ఏమి పొరపాటు జరిగినదో చెప్పు మధురభూపాల. ధర్మరాజా, నేనేమని చెప్పుదును? ఆ కౌరవులు మోసగించి వాళ్ళు నన్ను వాళ్ళ పక్షమున చేరించుకున్నారు ధర్మరాజా. ముద్రభూపాల చెల్య, నేను ఒక విశేషము చెప్పేది ఏమనేదవు? అదేమిటో చెప్పు వాసుదేవా. నీవు ఆ కౌరవుల పక్షం ఉండి మాకు ఒక సహాయము చేయము చెల్య. అట్టి సహాయం ఏమనగా చెప్పము వాసుదేవా. ఆ సహాయం ఎట్లనగానంటే, అర్జునుకు రథం తోలవాడును నేను, అదే విధముగా ఆ కర్ణునికి రథము తోలట్టు అతని మనసు వికల్ప నొందినట్లుగా మాట్లాడము. నీ సహాయం అంతనే చెల్య. హౌరా, ఆ కౌరవులు ఏ రీతిగా నన్ను మోసగించి వాళ్ళ పక్షమున చేరించుకున్నారో అదే రీతిగా నేను ఆ కౌరవుల చోట చేరి వాళ్ళకి మోసము గావించి పాండవులకు జయము చేకూర్చుదును. వాసుదేవా, భావులకు పాండవులారా, ఇంకా నేను వెళ్ళి వస్తున్నా. బావా ధర్మరాజా, సైన్యం ఏ దిక్కులు నిలుపుదాము? పరమాత్మ, పశ్చిమ దిక్కున హిరణ్యవతి నది తీరాన గుడారములు వేసి మన సైన్యము నిలబెట్టే మంచిది కదా బావా. అట్లనే కానీ ధర్మరాజా. అల్లుడా ఘటోత్కచుడా, నీవు మీ తండ్రులకు ఇంద్రజాల మహేంద్రజాలంతో సహాయము చేయము. దేవా, ఇంద్రజాల మహేంద్రజాలముతో ఆ కౌరవులు చీల్చి చెండాడి మా తండ్రులకు జై కొల్చెదను. బడ అభిమన్యు నీవు? మామ, నేను చిన్నవాడివని వెంచబోకుము. నేనొక్కడినే ఆ కౌరవులకు సింహస్వప్నము. నాకు ఎవరి సహాయం అక్కర్లేకనే ఆ కౌరవులను చీల్చి చెండాడేదను. బడా అభిమన్యు, బడా నీ పరాక్రమకు మెచ్చితిని, కూర్చునుము. బావా ధర్మరాజా, సైన్యం సమేతముగా పోరాడండి. సరదాగా తల్లి రుణము చేసరా పదరాయిక పదరా ఓ భారత వీరా. పిరికి పాండవుల మరణము చేయుట కౌరవ వీరుల కాత్రవనందే. పిరికి పాండవుల మరణము చేయుట కౌరవ వీరుల కాత్రవనందే. గుంటలు గుంటలు జండు వేసి మరణ భూములుండి పేరు నిప్పుడి. పారిపోయిన తిరిమి నరుకునే నరమల శిరములు. పారిపోయిన తరిమి నరుకుని కరములు తిరుగులు విరిసి వధింపుము. శాశ్వత పేరు నిబండి శాశ్వతం, పేరు నిబండి శాశ్వతం. పదండి కౌరవ యోధుల ముందుకు పట్టు వదలక పోరాడండి. పదండి కౌరవ యోధుల ముందుకు పట్టు, పదండి కౌరవ యోధుల ముందుకు పట్టు వదలక పోరాడు. కృష్ణుని తంత్రం పాండవ పక్షం పొరగని ఒక సమర బంధున. కురుమా సోదరులారా, సర్వసైనాధిపతిగా ఎవరు నియమించుదాము?
గురువర్య ద్రోణాచార్య సర్వసేనాధిపతిగా ఎవరు నియమించుదాము? సుయోధన వయోవృద్ధుడు రాజ్య పరిత్యాగి అయిన ఈ భీష్మాచార్యుణ్ణి సర్వసేనాధిపతిగా నియమించుదాము. శభాష్. తాత భీష్మాచార్య, ఆ పాండవుల సర్వ సైన్యాన్ని సర్వనాశనం చేయించి ఎన్ని రోజులకు నాకు రాజ్య పట్టాభిషేకం చేయించదు? సుయోధన, నాకు 30 రోజులు గడివేసి ఆ పాండవులను చీల్చి చండానికి జయము చేకూర్చేదను. శభాష్, అట్లుండేవాను. మిత్రమా కర్ణ, నీవు ఎన్ని రోజులకి జయించదవు పాండవులను? సుయోధన, నాకు 30 రోజులు గడివిస్తే ఆ పాండవులు జయించి నీకు పట్టాభిషేకం వివరించదను. గురుపుత్ర అశ్వత్థామ, ఆ పాండవులు 7 అక్షోక్ష సైన్యాన్ని ఎన్ని రోజులకు జయించి నాకు రాజ్య పట్టాభిషేకం చేయించదు? సుయోధన సార్వభౌమ, నాకు 10 రోజులు గడివిస్తే ఆ పాండవులు క్షీణించడానికి నీకు పట్టాభిషేకం చేయకూడదు. శభాష్. సోదరా దుశ్శాసన, మిత్రమా కర్ణ, ఆ పాండవులు నీవు ఎన్ని రోజులకు జయించదు? మిత్రమా సుయోధన, నాకు 5 రోజులు గడిస్తే ఆ పాండవుల్ని చీల్చి చెండాడి నీకు జయముకోచెదను. శభాష్. కన్నా, మహావీరుడు అని సై పైకెత్తుతున్నవే, పరశురామ శాపం మర్చితివా లేక భూజయ వర్షము మర్చితివా? నాకు 5 రోజులు గడివేసే చాలా పాండవుల్ని జయిస్తానని గౌరవపరుచుతున్నవే. కాంతయ్య, మిత్రమా సుయోధన, ఈ భీష్ముడు ఉన్నంత వరకు ఈ మహాభారత యుద్ధమున ఆయుధము పట్టను, యుద్ధము చేయను. కర్ణ, కొంచెం ఓర్పము, సమయం వచ్చేంత వరకు ఓర్పము. తాత భీష్మాచార్య, సర్వసేనాధిపత్యము నీవే తీసుకుని ఆ పాండవులని జయించి నాకు రాజ్య పట్టాభిషేకము చేయించము. సోదర దుశ్శాసన, మన పక్షమున ఎవరెవరు చేరి ఉన్నారు? బారులుగా సిద్ధమైనారన్నయ్య. మహామామ శకుని రాజేంద్ర, మన పక్షమున ఎవరెవరు చేరి ఉన్నారు? అలంబాసుడు, మగధుడు, సైంధుడు అందరూ చేరి ఉన్నాడు. మరి సైంధవ, నీవు నాకు ఎన్ని రోజులకు జయించి రాజ్య పట్టాభిషేకం చేయించదు? రారాజా, ఆ పాండవులు జయించి నీకు రాజ పట్టాభిషేకం చేసేదను. మిత్రమా అలంబాసుర, నీవు ఎన్ని రోజులకు జయించదు? ఆ పాండవుల కనకరా నవలే నీకు పట్టాభిషేకం చేయించదును. శభాష్. సుయోధన, రణవేలు మోగుతున్నాయి, సైన్య సమేతంగా పోరాడండి. పదండి కౌరవ యోధుల ముందుకు పట్టు వదలక పాండవ పక్షం సాగని ప్రళయ భీకర శౌర్యవంతుల కౌరవ వీరులు కాదు. భార్యా బిడ్డల మమకారంతుల పక్షపాతిలో మధ్యలో భారత పేరు నివ్వండి, పేరు నివ్వండి, పేరు నివ్వండి. బావా అర్జున, అటు చూరము, సైన్యం ఎంత బార్లుగా తిరిగి ఉన్నదో. అర్జున వీరులు హల్లరి అదిగో అట్ట యుద్ధ సన్నిధులై నిలిచి ఉన్నారు అర్జున. బావా, పితామహుడు ఈనాడు అతి కోపంగా ఉన్నాడు బావా. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి బావా. నేను ఎంత మాత్రం యుద్ధము చేయను బావా. అర్జున, ఏమిటిది నీ అవివేకము? యుద్ధముకు ముందు ఇలాంటి అపశకును మాటలు ఆడరాదు బావా. పగ్గములు ఎంచేపు పట్టను పార్తా, గుర్రములు ఆగకుంటే ఆ ద్రోణాచార్యని చూసి భయము చెందితివో, లేక కుంభ సంభవము చూసి కంగారు పడితివో, వారాస్తుంబుగల సైన్యుని చూసి భయము చెందితివో, లెమ్ము గాంధీవము గైకొనము అర్జున. బావా, గురువులు, బంధువులు, తల్లి, సోదరులు, స్నేహితులు ఇంతమందిని చంపి సంపాదించిన నెత్తిన కూడా నేను ఎంత మాత్రము తినలేను బావా. నేను ఎంత మాత్రము యుద్ధము చేయను బావా. చూడము అర్జున, చంపువారెవరో చచ్చువారెవరో అంతయు నేనే. చిరిగిన వస్త్రములు పారవేసి కొత్త వస్త్రములు ధరించటమే ఈ దేహం, మరి ఏమీ లేదు. ఏల సంతానం మరి నీకేల సందేహం వార్త, మృత్యులకై
జీవితులకై పండితులు దుంకుతులవుదురా. పుట్టినందుకు చావు తప్పదు, గిట్టినప్పుడు పుట్టక తప్పదు. పరిహరింపగలేని దానికి పరంతపులు అర్జునా. చెంపెపడేవాడు నీవా, చచ్చపడేవాడు వారా. చేసిన వాడను నేనే, చేయించిన వాడను నేనే. ఎన్నడు ధర్మము పెరుగునో, ఎప్పుడు అధర్మము పెరుగునో, అప్పుడు సృష్టించను కందురు అర్జునా నన్నే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్వహతి భారత. అచ్యుతా నామ ధర్మస్య తదానాం సుజానాం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్భుజం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 యుగే. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. పాలకడలిలో శేషశయనపై పవలించిన శ్రీపతివో. పాలకడలిలో శేషశయనపై పవలించిన శ్రీపతివో. నిండు మనసుతో వెలుగే గౌరీపతివో. ముగురమ్ములకే మూల కుటుంబము భూమిలో వెలసిన ఆదిశక్తివో. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. కాంతులు చిందే నీ ముఖ బింబము, దాచిన చాలను క్షణమైన. కాంతులు చిందే నీ ముఖ బింబము, దాచిన చాలను క్షణమైన. నీ గుడి వాకిట దివ్యను నేనే, వెలిగే కాలక వెయ్యైనా. దివ్యను నేనే, వెలిగే క్షణమైన. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. మహానుభావ ధన్యుడు నైతిని. బావా అర్జున ఇంకా చూచేదాం కానిమ్మో.
ఆ భీష్మ వధించి పీడ వదిలింపుము. నాతో పోరాడదామా నీ ధర్మ? బావా, పితామహుడు ఈనాడు అతి కోపంగా ఉన్నాడు బావా. నేను ఎంత మాత్రం యుద్ధము చేయను బావా. అర్జున, నన్ను నీ వంటి చేతగానవానికి రథము తోలటం నాకే సిగ్గుచేటు. నీవు రాకపోయిన నీ భీష్ముని నేనే వధించదును. ఓ ఈ భీష్మ, ముందు వెనక ఆలోచించుక మితిమీరి మాట్లాడుతున్నావు. ఇదిగో నా సుదర్శన చక్రముతో నీ సాగు తప్పదు కట్టుకున్నాము. దేవా, నాకు దీనికి నా భాగమేమిన్నదే బావ. దేవా, నీ చేతిలో సంహరించు బావ, నీ సత్యదేనా. దేవా, ఇంకా నన్ను వధింపము దేవా, జన్మ సార్థకము చేసుకునేది. బావా, బావా ఆగము. ఆ భీష్ముని నేనే వధించదను. అర్జున, నీ యుద్ధం ఇక చాలను, నేనే వధింపను. బావా, ఆనాడు
మాట ఇచ్చినావు బావా, ఆయుధము పట్టను యుద్ధము చేయని మాట ఇచ్చినావు బావా, ఇప్పుడు మాట తప్పుతున్నావు బావా. అర్జున అంత మాట అన్నానా? అట్లయితే నీవే వధింపు చూసేదను. అలాగే బావా. అట్లయినా ఈ పార్థుడా నన్ను వదిలించడమా? యుద్ధము చేయవరా, నీవు నాతో ఎదురు నిలవలేవు అర్జునా. నీకేమి ఇంత గర్వము? ఎందుకు నువ్వు మాట్లాడవు? గాంధీవుతో నేను హరించదును తాత. చాలు నిలవరా అర్జున నన్ను చంపడానికి ధర్మ. చాలు ఈ చికెన్ పైన నేను ఎంత మాత్రం ఉద్యమం చేయను. బావా అర్జున, ఇదే మంచి సమయం, కానిమ్మో. అలాగే బావా. బావా పితామహిని నేల పడినీయకుండా శరదల్పము కావించుము. అలాగే బావా. వచ్చి వదిలించి జగముకెల్ల తల్లడిల్లగన్, జగముకెల్ల తల్లడిల్లగన్. ఇంద్రుడా మహేంద్రుడా గజేంద్రుడై వచ్చిన, ఇంద్రుడా మహేంద్రుడా గజేంద్రుడై వచ్చిన. వచ్చి వదిలించి జగముకెల్ల తల్లడిల్లగన్, జగముకెల్ల తల్లడిల్లగన్, జగముకెల్ల తల్లడిల్లగన్. ఓరి నీచ పాండవులారా, ఈనాడు చిక్కిన రా మూర్ఖులారా. అలపులైన పాండవులారా, ఈనాడు నా గీత దాడుట మీ తరంబు కాదు, రారంబు మూర్ఖులారా. ఓరి భీమసేన, ఈనాడు చిక్కినారా రంబు. ఓరే సైంధవ, కాచుకోమని రా మూర్ఖుడు. ఎందపోయిన ప్రాణం ఇందే చంపెదు చూడమురా, ఇందే చంపెదు చూడమురా. వైరంబో వైరంబో నీకేలా, వైరంబో నీకేలా. గెలవగలేను నాగరి వీరును దుని మెదలేను, కనులను గెలవగలేను నాగరి వీరును దుని మెదలేను. అతల వితల రస పాతాళమున చేరి, అతల వితల రస పాతాళమున చేరి, తగిన వారిని అంతము చేసేదా, తగిన వారిని అంతము చేసేదా. కనులను గెలవగలేను నాగరి వీరును దుని మెదలేను. దేవుని దేవుని పూనేత్రమేకమై గురి పరాక్రము ఎదురు కాల్చిన, దేవుని దేవుని పూనేత్రమేకమై గురి పరాక్రము ఎదురు కాల్చిన. అభయమిచ్చిన తండ్రి సాక్షిగా భయము చెందదను. కన్నులను గెలవగలేను నాగరి వీరును దుని మెదలేను. అవునా, అర్జునికి బదులుగా అభిమన్యు వచ్చినాడే, వీనితో యుద్ధము చేయాలన్నా నాకే భయం వచ్చుతున్నది. సకల శాస్త్ర ధనుర్విద్య పారంగుతులైన గురువర్యులకు ఇదే నా అభివందనములు. గురువర్య, మీరు రాసిన మాటలేనా? సర్వలోకములు బుచ్చన దాల్చి రక్షించు మా మామ నేర్పించిన విద్యమంట కలిపి, పెద్ద తండ్రి ప్రేమతో నేర్పించిన గదాయుధ పాండిత్యము నేలపాలు చేసి, జగములన్నిటికీ విజయనామ మందిరమున జనుకుని కీర్తికి వాళ్ళకి నిన్ను బలి పెట్టేదను
అభిమన్యు అర్జునుపై అభిమానంతో చెప్తుంది గాని వినుకపోతవి, ఇక నీ గర్వం చూచేదను. అభిమన్యు పద్మవ్యూహమున జయించగలవా నీతుడా? ఓరి దుశ్శాసన, ముందు నీ గతి చూసుకోరి దుశ్శాసన. ఈ పాండవ పుత్రుని ప్రళయదనంకు సత్య చెప్పే రంగమున గడాగడిప్పుడు దుశ్శాసన. అభిమన్యు వృత్తదేవత నిన్ను మెడబట్టు దోసినది, అయినా నీవు జయించగలవా? నీ తరమౌనా పిల్లవాడ, నీవు నాతో ఎదురు నిల్లలేవురా బాలక. నాపై పోరగ చిన్నవాడి వని ఎంచుతువేరా, నాపై పోరగ చిన్నవాడి వని ఎంచుతువే. నాతో సమరము నిలవగలేక కిందన పలకడ పోరదువే, కిందన పలకడ పోరదువే, కిందన పలకడ పోరదువే. అభిమన్యు అపరాచాలని గర్వము, అభిమన్యు అపరాచాలని గర్వము. ఎందుకైనా ప్రాణించి నాలే చెంపుకు చూడమురా, నాలే చెంపుకు చూడమురా. బాబు అభిమన్యు, నీకెందులకు సమరము నాయన? నీవు బాలుడు, నా మాట విని వెళ్ళము నాయన అభిమన్యు. ఓహో, నీవేనా దాన వీర శూర కర్ణుడు? యుద్ధము చేయడానికి వచ్చితివా లేక మంచి మాటలతో వంచన చేయడానికి వచ్చితివా? నువ్వు వీడు అయితే నాతో యుద్ధము చేయరా మూర్ఖుడా? అభిమన్యు చాలింపము, ఏమి ప్రజలు బాలుడని చెప్పనిందులకు నన్ను నిందించదవా? అధిక ప్రసంగము మాట్లాడుతున్నావు, కాచుకొనుము నా పైన నీచుడా. దురాకుడైతే రణంబునందున పరాకుడైతే నిర్వమురా, దురాకుడైతే రణంబునందున పరాకుడైతే నిర్వమురా. అమ్ముద తెచ్చి చెందిన శిరమున వీరుడు అయితే నిర్వమురా, వీరుడు అయితే నిర్వమురా, వీరుడు అయితే నిర్వమురా. చాలు నిలువరా అభిమన్యు, నీ పరాక్రమము తెలుసునురా. చాలు నిలువరా అభిమన్యు, నీ పరాక్రమము తెలుసునురా. నీ గర్వము తలకెత్తి, నీ గర్వము తెలుసునురా. గర్వము తెలుసునురా, గర్వము తెలుసునురా. ఓరి శత్రుపుత్ర సుభద్ర కుమార, ఏమి పద్మవ్యూహమున నీ ప్రతాపం మితిమీరుతున్నది, నీ ఆయు తీరిపోయినది, కాసుకోనము. ఓహో, పెద్ద నాన్న సుయోధన నీవా? నీ కోసం ఎదురు చూస్తున్నారా మూర్ఖుడా? ఓరి సుయోధన, సప్త సముద్రాలు మింగి భరింపవచ్చు గాని నువ్వు చేసిన అగోన పాపం నేను భరింపలేను. నీ రక్తము నీచుదంత్రంచుదా నీచుడా? అన్నములో విషమును కల్పించే కూరవక పట్టిన కురకర్మ, అలిసి నిద్రించే వేళలో లక్క ఇంటికి అగ్గి పెట్టిన నాడు అదిరి పట్టి నారీమని నింద పెరల గంబునన్. ఓరి అభిమన్యు, నీ ఆయు తీరిపోయినది, కాసుకోనము. ఖండ ఖండ ములక దండల ఖండ ఖండ ములక ఉండు చూపు నీ దండలను పిండి చేతురా రెండు గోలక. ఉండు చూపు నీ దండలను పిండి చేతురా రెండు గోలు ఖండ కావడము పుట్ట దేవుడు పిండి చేతురా రెండు గోలక. ఖండ ఖండ ములక దండల దండల ఖండ ఖండ ములక చండద తుంగ తుంగ ములగన్. పూర కర్ముడా కౌరవదామ ప్రాణహింసకు మూల పురుషుడా, పూర కర్ముడా కౌరవదామ ప్రాణహింసకు మూల పురుషుడా. నీది గర్వము నీది సర్వము, సర్వనాశనము చేతురా, సర్వనాశనము చేతురా. సుయోధన సార్వభౌమ, నీ వాదము ఈ బాలుని గర్వం నేను అంగుచుతాను. ఓరేమోన్ని వచ్చిన వాళ్ళందరినీ జయిస్తావని గర్వపడుతున్నావా? ఆగు, ఇంత మాత్రం కేమైంది? ముందుంది ముసల్ల పండగ. అల్పుడా అశ్వత్థామ, నీ వంటి బడుగు బ్రాహ్మణ పుత్రులకు యుద్ధమేలా? కళ్యాణ కాది కౌది చెప్పి కానుకలు ఇప్పించే కునకు నీ అల్లి బిల్లె మాటలు చెప్పి విల్లు విల్లు తిరిగి బుడద గుమ్మడికాయ పప్పు ధరించే, విల్లు విల్లు తిరిగి బుడద గుమ్మడికాయ పప్పు ధరించే నీ అల్లి బిల్లె మాటలు నా దగ్గర సాగవు చూడమా. కులచితివో లగ్నములో కుంటివో, నాటకములు ఆడుచుంటివో, నన్ను ఆరాధించి కలిసిన వాడు ప్రాణాలము తప్పి రథమును కూర్చదములేరా. అశ్వత్థామ
ఆయువు తీరెను అల్ప బుద్ధిని అప్పు నేర్పిన అశ్వత్థామ ఆయువు తీరెను అల్ప బుద్ధిని అప్పు నేర్పిన అర్జున పుత్రుడు అభిమన్యుడితో ఆటలు సాగవు చూడమురా ఆటలు సాగవు చూడమురా ఆటలు సాగవు చూడమురా ఓరి పిల్ల అభిమన్యు పిల్లవాడు ఏమిరా నీ చాకిరము యుద్ధమంటే పిన్నట్లు అనుకుంటున్నావా? ఓరి మాయాజుదరి శకుని మామ నీకోసమే మా తల్లి గర్భం నుండి ఎదురు చూస్తున్నారా మూర్ఖుడా పెద్దవాడి వని ఎత్తుకుంటేనే బుద్ధిహీనుడా యుద్ధ మేళర పెద్దవాడి వని ఎత్తుకుంటేనే బుద్ధిహీనుడా యుద్ధ మేళర దారి తప్పిన పారిపోయిన రణంపునందే చెప్పెదను రణంపునందే చెప్పెదను బాలక నాతో యుద్ధము చెయ్యవా బాలక నాతో యుద్ధము చెయ్యవా ఏమిరా నీ చాతుర్యము? నిన్ను నా శూలముకు గుచ్చి ఎర్రల తిప్పి భూమికి అప్పగించను. ఓరి అలంబుసురా ఏనుగులు పినుగులు తిన్న నీకు నన్ను చూడలేదా నా పేరు వినలేదా నన్ను చూడలేదా నా సింహ సూర వినలేదా హద్దు మీరిన రణంపునందే ఇందే చెప్పద చూడమురా హద్దు మీరిన రణంపునందే ఇందే చెప్పద చూడమురా నన్ను చూడలేవా నా పేరు వినవలేవా నన్ను చూడలేవా నా పేరు వినవలేవా నన్ను చూసినారనంబురన్ను ఇప్పుడే చెప్పద చూడమరా నిన్ను చూసినారనంబురన్ను ఇప్పుడే చెప్పద చూడమరా. ఒరే అభిమన్యు ఈనాడు చిక్కిన ధరణి పతులెల్ల చూడగా నిన్నిప్పుడే పలు మార్చి యమపురికి పంపించదను బాలక ఈ బాలకుని చేతిలో ఆయుధం ఉన్నంత వరకు త్రిమూర్తులకే సాధ్యము కాదు. దీనంతటికీ కారకుడైన ఈ కర్ణునికి చెప్పి ఈ బాలకుని చేతిలో ఆయుధము చీల్చివేయమనండి. మిత్రమా కిరణ, ఏనాడు చైచాతని రాదేడు నీతో చైచాచి అడుగుతున్నాను. ఏ విధమైన చేసి ఆ బాలుని చేత ఉన్న విల్లు విరిచివేయము. మిత్రమా స్వేదన, నేను ఆ బాలికుని చేతిలో ఉన్న ఆయుధమును చీల్చివేసేదను. కర్ణ పాపాత్ముడా నీవా ఇప్పటికి నీ చేతున్న కరాద నడు కల్పించిన ఇప్పటికి నీతో యుద్ధము చేసేదను.